అట్రాసిటీ కేసులో పులివెందుల లింగాల మండలాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, రాఘవరెడ్డి కోసం పోలీసులు ఎక్కడ గాలిస్తున్నారు, వివరాలేంటి? అశ్విని, పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8న అట్రాసిటీ కేసు నమోదైంది. వర్ర రవీందర్ రెడ్డి పాటు సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి వీళ్ళ ముగ్గురి పైన అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో వర్ర రవీందర్ రెడ్డి వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసి కడప కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అతను ఇచ్చినటువంటి వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఈ కేసులో చూసుకున్నట్లయితే సునీత, షర్మిల, విజయమ్మ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు వర్ర రవీందర్ రెడ్డి. ఆ వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని కూడా వర్ర రవీందర్ రెడ్డి స్పష్టంగా పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ రాఘవరెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తే అవినాష్ రెడ్డి స్వయంగా డిక్టేట్ చేస్తున్న సమయంలో రాఘవరెడ్డి డైరీలో రాసుకుని ఆ పాయింట్లను వర్ర రాఘవరెడ్డికి వాట్సాప్ ఫోన్ కి అప్లోడ్ చేసినట్లు కూడా వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 రోజుల నుంచి రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇవాళ ఉదయం పులివెందుల ప్రత్యేకంగా 2-3 టీములు ఈ రాఘవరెడ్డి కోసం, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పులివెందుల లింగాల మండలంలో విస్తృతంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి స్వగ్రామం లింగాల మండలం అంబకపల్లెలో, ఆ అంబకపల్లె గ్రామం మొత్తం చుట్టూ కూడా మట్టిలో పోలీసులు కూడా నిఘా పెట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. అతనికి సంబంధించి వైసీపీ నాయకుల ముఖ్య నేతల కదలికల పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. రాఘవరెడ్డి ఎవరికి సమాచారం ఇచ్చినా, ఎవరికి ఫోన్ చేసినా పోలీసులకు చేరే విధంగా కూడా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాఘవరెడ్డి 4 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన ఫోన్ ట్రాకింగ్ కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు మనకు సమాచారం ఉంది. రాఘవరెడ్డి దొరికితే కీలకమైనటువంటి అరెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఈ సోషల్ మీడియాలో గత 5 ఏళ్ల నుంచి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి ఈ వర్ర రవీందర్ రెడ్డి వెనక ఇంకా పెద్ద నేతలు, పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవాలంటే ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం ప్రకారం వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అవినాష్ రెడ్డి మెడ కూడా ఈ కేసు చుట్టుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అవినాష్ రెడ్డి విచారించాలంటే ముందుగా ఆయన పిఏ రాఘవరెడ్డి ఇచ్చినటువంటి రాఘవరెడ్డిని పట్టుకోవాలని కూడా పులివెందుల పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఏకంగా రాఘవరెడ్డి ఇదంతా చెప్పాడు అనేది కూడా వాంగ్మూలంలో ఇచ్చిన నేపథ్యంలో రాఘవరెడ్డిని పట్టుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ ఎవరెవరిని అదుపులో తీసుకోవాలనే దానిపైన కూడా పోలీస్ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. అశ్విని, ధన్యవాదాలు మురళి.